మూవీని ఓపెన్ చేస్తే ఒకతను స్పేస్ షిప్ లో మేల్కొంటాడు. అతనికి తను ఎవరో అక్కడెందుకున్నాడో ఏ విషయాలు గుర్తుండవు. ఆ టైంలో అక్కడున్న ఏఐ అర్మైండో రోబో మీరు జాగ్రత్తగా ఉండాలంటే బెడ్ లోకి వెళ్ళండి అని చెప్తుంటే అతను మాత్రం వినిపించుకోకుండా దాని నుంచి తప్పించుకొని అక్కడున్న ప్లేస్ అంతా తిరుగుతూ తను ఎక్కడున్నానో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇక ఆ ప్లేస్ లో ఇద్దరు చనిపోయి ఉంటారు. తర్వాత ఇతను బయటకు చూసినప్పుడు తను స్పేస్ లో ఉన్నానని అర్థమవుతుంది. అలాగే అతనికి ముందర సూర్యుడు కనిపించేసరికి అతను పైలట్ సీట్ లో వెళ్లి కూర్చుని మనం భూమికి పదా అని చెప్తే ఆ షిప్ వినదు. దాంతో అతను సరేలే నేనే చూసుకుంటానని చెక్ చేస్తే అది మన సూర్యుడు కాదని తెలుస్తుంది. ఇక వీళ్ళు సూర్యునికి 11.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటారు. ఆ దూరాన్ని సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక సెకండ్ కి మహా అంటే 3 అడుగుల దూరం వెళ్తాం. కానీ లైటు ఒక సెకండ్ కి దాదాపు 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అలా ఆ లైటు ఒక సెకండ్ కి కాకుండా ఒక సంవత్సరానికి ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. అలా భూమి నుంచి 11.3 లైట్ ఇయర్స్ దూరంలో ఇప్పుడు అతను ఉన్నాడు. ఇక దాన్ని అతను క్యాలిక్యులేట్ చేశాక లైట్ స్పీడ్ తో ఇంత దూరం ఎలా వచ్చాను, ఇక్కడేం చేస్తున్నాను అనేది అర్థం కాకుండా దిమ్మ తిరిగిపోతుంటుంది. ఆ టైంలో ఇతనికి స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నట్లు గుర్తొస్తుంది. ఇతను పేరు గ్రేస్. ఇతను స్కూల్లో క్లాస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ పెట్రోవా లైన్ అంటే ఏమిటని అడిగితే దానికి గ్రేస్ సూర్యుని నుంచి రెండవ గ్రహమైన వీనస్ కి ఒక పింక్ కలర్ గీత మొత్తం కనిపించిందంట. దాంట్లో ఉన్న చిన్న చిన్న డాట్స్ లాంటివి సూర్యకాంతిని తినేస్తున్నాయి. దానివల్ల భూమిపై టెంపరేచర్ తగ్గిపోతోంది. ఇక దాని వల్ల వచ్చే ప్రాబ్లం సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మంచు కురుస్తున్న దేశాల్లో సంవత్సరం మొత్తం మంచు కురుస్తూనే ఉంటూ పంటలు పండకుండా ఆహార కొరత ఏర్పడి భూమిపై జీవం కొద్ది కొద్దిగా నశించిపోతుంది. అంటే వచ్చే 30 సంవత్సరాల్లో సగం ప్రాణులు చనిపోతాయి. అంటే చెట్లు, మనుషులు, జంతువులు అన్నీ కూడా. ఇక ఆ విషయాలన్నీ పిల్లలకు చెప్పగానే వాళ్ళు చాలా భయపడిపోతారు. అప్పుడు మళ్ళీ గ్రేస్ ఏం భయపడకండి, సైంటిస్టులు దీన్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నారని చెప్తాడు. ఇక ఆ విషయాలన్నీ ఇప్పుడు గ్రేస్ కి గుర్తొస్తాయి. ఇక ఈ మూవీ పేరు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక గ్రేస్ అక్కడున్న వస్తువులన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఇతనికి స్కూల్లో జరిగిన విషయం గుర్తొస్తుంది. అతని దగ్గరికి ఈవా అనే ఒక ఆమె వచ్చి నేను పెట్రోవా టాస్క్ ఫోర్స్ నుంచి వస్తున్నాను, నాకు మీ హెల్ప్ కావాలని అడుగుతుంది. ఇక గ్రేస్ ఒకప్పుడు బయోలాజికల్ సైంటిస్ట్ గా ఉండేవాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేరు మోసిన సైంటిస్ట్ ని కార్బన్ వేస్ట్ తో పోల్చడం వల్ల ఇతన్ని జాబ్ లోంచి తీసేసుంటారు. దాంతో ఇప్పుడు ఇతను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇక ఆమె గ్రేస్ తో పెట్రోవా లైన్ ప్రాబ్లం గురించి మీకు ముందే తెలుసు కదా, దానిలోని డాట్స్ భూమి మీదకి వచ్చేసరికి మేము కొన్నిటిని పట్టుకున్నాము, దాన్ని పరిశీలించడానికి మీరు హెల్ప్ చేయాలని బలవంతంగా అతన్ని అడిగి ఒప్పించి పిలుచుకొని వెళ్తుంది. ఇక వీళ్ళు గ్రేస్ ని ల్యాబ్ లోకి పంపించి చావకుండా జాగ్రత్తగా ఉండేనేలా చెప్తారు. ఇక గ్రేస్ ల్యాబ్ లో వీళ్ళిచ్చిన మూడింటిలో ఒక దాన్ని తీసుకుని దాన్ని ఎక్స్రేస్, గామా రేస్, విజిబుల్ లైట్ ఎన్నుంటే అన్నిటితో చెక్ చేసి ఫైనల్ గా అది ఒక సెల్ అని, దాని నుంచి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందని కనిపెడతాడు. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక జీవని కనిపెడతాడు. కానీ తర్వాత అది చనిపోతుంది. ఆ తర్వాత గ్రేస్ బయటకు వచ్చాక ఈవా అవి ఎందుకు వీనస్ గ్రహానికి వెళ్తున్నాయని అడిగితే గ్రేస్ ఏమో నాకు తెలియదని చెప్తాడు. దాంతో ఈవా దీని గురించి 21 దేశాల్లో 347 మంది బయాలజిస్టులు వర్క్ చేస్తున్నారు, మీరేమంటే ఏమో ఎట్లో అనేలా మాట్లాడుతున్నారు, కాబట్టి ఈ హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్, ఇక మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది. అప్పుడు గ్రేస్ ఏంటి అప్పుడే అయిపోయిందా, నన్ను అలా వాడుకుని వదిలేస్తారా, ఈ ప్రపంచానికి నేను కూడా హెల్ప్ చేస్తాను అనేలా మాట్లాడేసరికి ఈవా మళ్ళీ సరేనని వాళ్ళ టీంలో జాయిన్ చేసుకుంటుంది. తర్వాత గ్రేస్ ల్యాబ్ లో ఉన్నప్పుడు ఈ జీవి సూర్యుని నుంచి దానికి దగ్గరగా ఉన్న గ్రహాన్ని వదిలేసి దూరంగా ఉన్న గ్రహానికి ఎందుకు వెళ్తోందనే డౌట్ వచ్చి కార్ల్ని నువ్వైతే ఎందుకు వెళ్తావు అనేలా అడిగితే అతను నాకు ఆ ప్లేస్ మంచిదేమో అనేలా చెప్తాడు. దాంతో గ్రేస్ కి ఒక ఐడియా వచ్చి వీనస్ పై ఉన్న వాతావరణాన్ని సృష్టిద్దామని దానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొనొచ్చి ఒక బాక్స్ ని రెడీ చేస్తాడు. తర్వాత అవి ఎందుకు వెళ్తున్నాయో చూద్దామనుకున్నప్పుడు ఉన్నట్టుండవి వీళ్ళు పెట్టిన చిన్న బాక్స్ నుంచి పెద్ద బాక్స్ లోకి ఎస్కేప్ అయిపోతాయి. ఇక వాటిని పట్టుకోవాలంటే మొత్తం చిమ్మ చీకటిగా ఉండాలి. దాంట్లో వీళ్ళు ఆ రూమ్ లో ఉన్న లైట్లన్నీ ఆపేసి తర్వాత గ్రేస్ లోపలికి వెళ్ళాక ఫైనల్ గా వాటిని పట్టుకుంటాడు. కాకపోతే అక్కడున్న 3, 4 అయ్యుంటాయి. దాని ప్రకారం గ్రేస్ కి వీనస్ పైన ఉన్న CO2 అవి పిల్లలు కనడానికి అనువుగా ఉందని మధ్యలోని గ్రహాన్ని వదిలేసి అక్కడికి వెళ్తున్నాయని అర్థమవుతుంది. ఇక ఆ విషయం వీళ్ళకు చెప్పాక వెంటనే అతన్ని సముద్రం మధ్యలో ఉన్న మిలిటరీ బేస్ కి పిలుచుకుని వెళ్తారు. ఇక జీవికి ఆస్ట్రోఫేజ్ అనే పేరు పెట్టాక ఈవా అవి ఎలా తయారవుతున్నాయో గ్రేస్ కనిపెట్టాడని వాళ్ళందరికీ చెప్తుంది. ఇక మిగిలిన సైంటిస్టులు అవి 8 రోజులకు ఒకసారి వీనస్ కు వెళ్తున్నట్టు గ్రేస్ చెప్పినట్టే పిల్లల్ని కని డబుల్ అవుతున్నాయని చెప్తారు. అలాగే వీటి వల్ల మన సూర్యుడే కాదు అంతరిక్షంలోని చాలా సూర్యులు ఇలాగే డ్యామేజ్ అవుతున్నాయి. కానీ భూమికి 11.9 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ట్రినిటీ సూర్యుడికి మాత్రం ఏం కాలేదు. అది ఎలాగో కనిపెట్టడానికి
లైట్ స్పీడ్ తో వెళ్లే ఇంటర్స్టెల్లార్ స్పేస్ షిప్ ని రెడీ చేయాలని అనుకుంటూ దానికి కావాల్సిన ఫ్యూయల్ కోసం 2 మిలియన్ల ఆస్ట్రోఫోజ్ ని తయారు చేయాలనుకుంటున్నామని చెప్పి వాటిని తయారు చేయడం కోసమే మిమ్మల్ని పిలిపించామని గ్రేస్ కి చెప్తారు. ఇక దీనిలోని సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి ట్రినిటీ సూర్యుడి దగ్గరకు వెళ్ళడానికి ఆ ఫ్యూయల్ సరిపోతుంది, కానీ రిటర్న్ రావడానికి ఉండదు. రిటర్న్ రావడానికి కూడా తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదు. అలాగే దానికోసం వెయిట్ చేస్తే ఇంకా ఎంతమంది చనిపోతారో అంచనా వేయలేము. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఒక ఇంజనీరు, ఒక ఆస్ట్రోనట్, ఒక బయాలజిస్టు ముగ్గురిని మాత్రమే స్పేస్ లోకి పంపుదామని ఫిక్స్ అవుతారు. ఇక వాళ్ళు ఆ స్టార్ దగ్గరికి వెళ్లి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ప్రోబ్స్ ద్వారా రిటర్న్ భూమి మీదకి పంపించాక వాళ్ళు ముగ్గురు అక్కడే చనిపోతారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవడానికి లెక్కలేని కారణాలు ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అని పేరు పెడతారు. దీని అర్థం తెలుగులో సింపుల్ గా చూస్తే మానవాళిని రక్షించడానికి చేసే ఆఖరి ప్రయత్నం అని. ఇక ముగ్గురే ప్రస్తుతం స్పేస్ షిప్ లో ఉన్న ముగ్గురు. పైలట్, ఇంజనీర్ ఇద్దరు చనిపోయి ఉంటారు. బయాలజిస్ట్ అయిన గ్రేస్ ఇంకా బతికే ఉంటాడు. ఇక ఆ విషయాలన్నీ గ్రేస్ కి గుర్తొచ్చి వాళ్ళకు సంతాప సభ తెలిపి వాళ్ళని స్పేస్ లోకి వదిలేస్తాడు. తర్వాత అలాగే అతను వెళ్లాలనుకుంటున్న ట్రినిటీ సూర్యుడి దగ్గరికి వెళ్తే అక్కడ పెట్రోవా లైన్ ఉంటుంది. ఇక గ్రేస్ దాన్ని చూస్తున్నప్పుడు పక్కన ఒక పెద్ద స్పేస్ షిప్ కనిపిస్తుంది. దాన్ని చూసి గ్రేస్ ఫుల్ గా భయపడిపోయి లైట్ గా దాని నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే ఇతను ఎలా వెళ్తే ఆ స్పేస్ షిప్ కూడా ఇతనితో పాటే వస్తుంది. అలాగే ఆ స్పేస్ షిప్ లో ఒక రోబో చెయ్యి లాంటిది గ్రేస్ మీద కల్లా ఏదో డబ్బాని విసిరేసరికి గ్రేస్ అది చూసి ఇంకా ఎక్కువ భయపడిపోయి దాని నుంచి తప్పించుకొని పారిపోదామనుకుంటే ఉన్నట్టుండి గ్రేస్ స్పేస్ షిప్ ఆగిపోతుంది. దాంతో అంతా అయిపోయింది అనుకుంటాడు, కానీ ఆ డబ్బా స్పేస్ షిప్ కి తగిలి పక్కకు పడుతుంది. తర్వాత కొద్దిసేపటికి ఆ రోబో చెయ్యి మళ్లీ 2 డబ్బాలను విసురుతుంది, కానీ అవి చాలా స్లోగా వస్తాయి. దాంతో గ్రీస్ ఆ స్పేస్ షిప్ లో ఎవరో ఏదో చెప్పడానికి చూస్తున్నారని స్పేస్ సూట్ వేసుకుని బయటకు వెళ్లి ఆ డబ్బాలను తీసుకుని లోపలికి వస్తాడు. ఇక ఆ డబ్బా క్సినోనైట్ మెటీరియల్ తో తయారై ఉంటుంది. ఇక దాన్ని గాల్లో తిరుగుతూ ఓపెన్ చేయడానికి కష్టం కాబట్టి అతను ల్యాబ్ లో ఉన్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఆ స్పేస్ షిప్ లో గ్రావిటీని క్రియేట్ చేయొచ్చు అని సైంటిస్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చి గ్రావిటీని ఆన్ చేసి డబ్బాని ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి ఒక గ్యాస్ వస్తుంది. దాంతో గ్రేస్ వెంటనే భయపడి డబ్బాని లోపల ఛాంబర్ లో పెట్టి తర్వాత ఫుల్ గా ఓపెన్ చేసి చెక్ చేస్తే దాంట్లో కొన్ని బొమ్మల్లాంటివి ఉంటాయి. ఇక వాటిని కరెక్ట్ గా అనలైజ్ చేస్తే ఇప్పుడు ఇతను వచ్చిన ఆ ట్రినిటీ సూర్యుడు దాని పక్కనుండే గ్రహాలకు సంబంధించిందే బొమ్మే ఇదని అర్థమవుతుంది. ఇక గ్రేస్ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు పక్క స్పేస్ షిప్ ఇతనున్న స్పేస్ షిప్ కి ఒక దారిని ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రేస్ ఆ దారి గుండా వెళ్తే ఆ స్పేస్ షిప్ లో ఒక జీవి కనిపిస్తుంది. గ్రేస్ ఫస్ట్ దాన్ని చూసి భయపడిపోతాడు. తర్వాత అది గ్రేస్ స్పేస్ షిప్ ని ఇంకా గ్రేస్ బొమ్మని తయారు చేసి ఏదో చెప్పడానికి చూస్తే గ్రేస్ కి అది అర్థం కాక సరేలే మళ్ళీ మాట్లాడతానని వచ్చేస్తాడు. తర్వాత రోజు ఆ స్పేస్ షిప్ మళ్లీ దారిని రెడీ చేస్తే ఈసారి గ్రేస్ తన స్పేస్ షిప్ లో నుంచి కొన్ని వైర్లు, లైట్లు, ల్యాప్టాప్లు అన్ని తీసుకుని ఆ జీవి దగ్గరకు వెళ్లి దానితో నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను కూడా నీకు గిఫ్ట్ ఇస్తానని నూడిల్స్ పెట్టి దాన్ని పిలిస్తే కొద్దిసేపటికి అది వస్తుంది. ఇక జీవిని చూస్తే రాళ్లతో తయారైన స్పైడర్ మాత్తో ఉంటుంది. కాకపోతే దానికి స్పైడర్ లాగా తల ఉండదు, జస్ట్ కడుపు, 6 కాళ్ళు ఉంటాయి. ఇక గ్రేస్ దాన్ని చూసి వెంటనే భయపడిపోయి తన చేతిలోని వస్తువుతో భయపిద్దామని చూస్తే గ్రేస్ ఎలా చేస్తున్నాడో అది కూడా అలాగే చేస్తుంటుంది. తర్వాత కొద్దిసేపులు వీళ్ళిద్దరూ అలాగే సైకిల్ చేసుకున్నాక అది అద్దం మీద ట్యాప్ చేస్తుంటుంది. ఇక గ్రేస్ దానికి అది నచ్చుతుందేమోనని రిటర్న్ ట్యాప్ చేస్తాడు, కానీ అది వెనకాల ఇంకో డబ్బా ఉంది చూడరా అనే లెక్కలో ట్యాప్ చేస్తుంటుంది. దాంతో గ్రేస్ ఓ సారీ అని చెప్పి డబ్బాని తీసుకున్నాక దాని లోపల ఒక వస్తువు 2 ఓలుమాతో ఉంటే అది ఆక్సిజన్ సింబల్ అని గ్రేస్ కి అర్థమవుతుంది. అలాగే అజీవి నువ్వు హెల్మెట్ తీసేయి, నువ్వు బతికే ఉంటావనేలా సైకిల్ చేస్తుంటే గ్రేస్ ఏమో నేను ఖచ్చితంగా చనిపోతాను కాబట్టి తీయలేనని చెప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని హెల్మెట్ తీస్తే అతనికి ఏమీ కాదు. దాని అర్థం ఆ జీవి వాతావరణాన్ని సృష్టించగలదు. ఇక గ్రేస్ దానికి థ్యాంక్స్ చెప్పి తర్వాత అది ఇచ్చిన వస్తువులన్నీ మళ్ళీ చెక్ చేశాక ఆ జీవి కూడా పెట్రోవా లైన్ నుంచి తన గ్రహాన్ని కాపాడుకోవడానికి వచ్చిందని అర్థమవుతుంది. దాంతో అతను మనిద్దరం మాట్లాడుకోవాలని మ్యాథ్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ కదా అని ఆ జీవికి నెంబర్లు చూపిస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. దానికోసం అతను టేప్ ని, క్లాక్ ని చూపిస్తే అది కూడా వాళ్ళ క్లాక్ ని చూపిస్తుంది. దాంట్లో నెంబర్లు వేరేగా ఉంటాయి. అలాగే ఆ జీవి మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మ్యూజిక్ మాతో ఓ అనే మాతో. దాంతో గ్రేస్ మళ్లీ స్పేస్ షిప్ లోకి వెళ్లి ల్యాప్టాప్ ని, వాయిస్ రికార్డులని ఇంకా కొన్ని వస్తువుల్ని కలిపి ఆ జీవి మాట్లాడే మాటల శబ్దాన్ని AI ద్వారా కన్వర్ట్ చేసి వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేదానికి వీలుగా రెడీ చేస్తాడు. అలాగే తన పేరు గ్రేస్ అని చెప్పి దానికి రాకీ అనే పేరు పెట్టి ఆస్ట్రోఫేజ్ ని చూపించి ఇది నీకు గుర్తుందా, ఇదే నక్షత్రాలు మింగేసేది అని చెప్తే రాకీ ఆ ఆస్ట్రోఫేజ్ మా ఎరిడ్ గ్రహానికి వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది, దానికి కారణం ఏమో కనుక్కోవడానికే మేము ఇక్కడికి వచ్చాము, కానీ 23 మందిలో 22 మంది చనిపోయారు, నేను ఒక్కనే మిగిలానని చెప్తుంది. అప్పుడు గ్రేస్ కూడా తను వచ్చిన దానికి కారణం చెప్పి మాలో కూడా 3 చనిపోయారు, నేను ఒక్కనే మిగిలానని చెప్తాడు.
తర్వాత వాళ్ళలా చాలాసేపులు మాట్లాడుకున్నాక ఒకరికి ఒకరు కాపలాగా ఉంటారు. ఇక రాకీ మనుషుల్లాగా రెస్ట్ తీసుకోవడానికి నిద్రపోడు, కానీ దాని బాడీ ఫుల్ గా ప్యారలైజ్ అవుతుంది. అంటే కదలదు, కానీ పక్కనేం జరుగుతుందో తెలుస్తుంటాయి. ఆ తర్వాత రోజు గ్రేస్ స్పేస్ షిప్ లో ఉన్నప్పుడు రాకీ అద్దం లాంటిది తయారు చేసుకుని దొర్లుకుంటూ గ్రేస్ స్పేస్ షిప్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు గ్రేస్ అడగకుండా పక్క వాళ్ళ స్పేస్ షిప్ లోకి రాకూడదు అని తెలియదా నీకని చెప్తుంటే రాకీ ఆ మాటలేం పట్టించుకోకుండా ఏంటి చెత్తగా ఉందని షిప్ మొత్తం రౌండ్లు వేస్తూ మనమిద్దరం పెట్రోల్ లైన్ దగ్గరకు వెళ్లి శాంపుల్స్ తీసుకుని పరిశీలిద్దామని చెప్తుంటుంది. అలాగే అది గ్లాస్ లాంటి మెటీరియల్ ని తయారు చేసి గూడుమాతో నిర్మించుకుంటుంటుంది. అలాగే రాకీకి గ్రేస్ దూరంగా నోట్లో గొనుక్కున్నా కూడా వినిపిస్తుంటాయి. ఇక గ్రేస్ ఆ విషయాలన్నీ రికార్డ్ చేస్తుంటాడు. అలాగే రాకీ జాతికి రిలేటివిటీ, రేడియేషన్ ఇవేవీ తెలియదు. రాకీతో వచ్చిన వాళ్ళందరూ రేడియేషన్ వల్ల చనిపోయి ఉంటారు. ఇక ఆస్ట్రోఫేజ్ ని వాళ్ళ స్పేస్ షిప్ మధ్యలోని రాకీ వర్క్ షాప్ పక్కన ఫ్యూయల్ ట్యాంక్ లో పెట్టడం వల్ల రేడియేషన్ నుంచి అది రాకీని కాపాడిందేమోనని గ్రేస్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ గ్రేస్ స్పేస్ షిప్ లోనే పెట్రోవినా లైన్ దగ్గరకు వెళ్తుంటారు. ఆ టైంలో వీళ్ళు ఇక్కడున్న టీవీ స్క్రీన్లలో ఆర్టిఫిషియల్ వెదర్ ని చూస్తూ చాలా విషయాలు పంచుకుంటారు. అలాగే రాకీ తనకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ దాదాపు 186.3 సంవత్సరాలు కలిసి ఉంటారు. అయినా రాకీ దృష్టిలో అది చాలా తక్కువ కాలం. ఇక అలా వీళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఫైనల్ గా ట్రినిటీ సూర్యుడి దగ్గర నుంచి ఆస్ట్రోఫేజ్ పిల్లల్ని కనడానికి ఒక పచ్చ కలర్ గ్రహం మీదకు వెళ్తుండడం చూసి రాకీ అది గ్రేస్ కు చెప్తుంది. తర్వాత గ్రేస్ స్పేస్ సూట్ వేసుకుని షిప్ నుంచి బయటకు వచ్చి ఆ అందమైన పెట్రోల్ లైన్ లోని ఆస్ట్రోఫేజ్ ని ఒక దాంట్లో కలెక్ట్ చేసుకుని అక్కడున్న పచ్చ గ్రహానికి ఈవా ఎడ్రిన్ పేరులోని ఎడ్రిన్ అనే పేరుని పెట్టి తర్వాత లోపలికొచ్చి కలెక్ట్ చేసిన ఆస్ట్రోఫేజ్ ని చెక్ చేస్తే ఆ గ్రహం నుంచి రిటర్న్ వస్తున్న జీవుల సంఖ్య పెరగకుండా వెళ్తున్న జీవుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. అలాగని అవి పూర్తిగా ఆ ప్లానెట్ ని వదిలేసి కూడా రావడం లేదు. దానికి కారణం ఏమని వీళ్ళు బాగా చెక్ చేస్తే రిటర్న్ వచ్చేటప్పుడు ఆస్ట్రోఫేజ్ తో పాటు కొన్ని బ్యాక్టీరియాలు కనిపిస్తాయి. ఇక అది చూడగానే రాకీ అవి డబుల్ అవ్వడానికి కారణం ఆ బ్యాక్టీరియాలే అని చెప్తుంది. ఇక గ్రేస్ అది బాగా ఆలోచించాక ఆ బ్యాక్టీరియా ఆస్ట్రోఫేజ్ ను తింటోందని అర్థం చేసుకుంటాడు. ఇక దాని ప్రకారం వీళ్ళిద్దరూ ఆ బ్యాక్టీరియాలని ఇంటికి తీసుకువెళ్తే వాళ్ళ సూర్యులు చనిపోకుండా ఉంటారు కదా అని అర్థమవుతుంది. కానీ ఇక్కడున్న సమస్య ఆ బ్యాక్టీరియా ఎడ్రిన్ గ్రహం మీద ఉన్న చీకటి మేఘాల్లో పెరుగుతున్నట్టు ఉంటుంది. ఇక దాన్ని కలెక్ట్ చేయాలంటే స్పేస్ షిప్ ని 5 కిలోమీటర్ల కిందికి తీసుకువెళ్తే గానీ పట్టుకోలేరు. కానీ ఈ స్పేస్ షిప్ ని అంత కిందికి తీసుకుపోతే ఖచ్చితంగా పేలిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు రాకీ నేను ఒక బాక్స్ ని చైన్ ని రెడీ చేస్తాను, దాంతో మనం ఆ బ్యాక్టీరియాని పట్టుకోవచ్చు అని చెప్తాడు. దానికి గ్రేస్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత రాకీ బ్యాక్టీరియాని పట్టుకోవడానికి ఒక బాక్స్ ని ఇంకా చైన్ ని రెడీ చేస్తుంటే గ్రేస్ ఏమో ఆ స్పేస్ షిప్ ని గ్రహం లోపల పడిపోనివ్వకుండా ఎలా తోలాలో నేర్చుకుంటూ ఉంటాడు. ఆ టైంలో గ్రేస్ రికార్డ్ చేస్తున్న రికార్డింగ్ లో రాకీ నేను చైన్ తయారు చేసేసాను, అలాగే ప్రెడేటర్ బాక్స్ ని కూడా రెడీ చేశాను, కానీ గ్రేస్ మాత్రం షిప్ ని సరిగ్గా నడపడం లేదని చెప్తూ రిటర్న్ ఏ సౌండ్ రాకుండా ఉండేసరికి హలో భూమి నుండే వాళ్ళారా హలో అంటుంటాడు. అప్పుడు గ్రేస్ అదేం లైవ్ కాదు, నువ్వు మాట్లాడేది వాళ్ళకి వినిపించదు, ఇదంతా రికార్డ్ చేసి ఈ వీడియోలని శాంపుల్స్ ని ప్రోబ్ ద్వారా రిటర్న్ భూమి మీదకి పంపిస్తాను అనేసరికి రాకీ నువ్వు ఇంటికి వెళ్తావు కదా మళ్ళీ ఎందుకు వీటిని సెపరేట్ గా పంపించేది అని అడిగేసరికి గ్రేస్ తను రిటర్న్ వెళ్లడానికి ఫ్యూయల్ లేదని ప్రాబ్లం మొత్తం క్లియర్ గా చెప్పి తను ఇక్కడే చనిపోతానని చెప్తాడు. అప్పుడు రాకీ నువ్వు ఈ విషయం నాకెందుకు ముందుగానే చెప్పలేదని చాలా బాధపడి తర్వాత మళ్ళీ నా దగ్గరున్న ఆస్ట్రోఫేజ్ ఫ్యూయల్ ని నీకిచ్చి నిన్ను చావనివ్వకుండా ప్రాణాలతో ఇంటికి పంపిస్తాను, తర్వాత మళ్ళీ అంత కలెక్ట్ చేయడానికి నాకు 4 సంవత్సరాల టైం పడుతుంది, పర్లేదులే తర్వాతే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాక గ్రేస్ కి పట్టలేనంత ఆనందంతో కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ రాకీని హగ్ చేసుకుంటాడు. నిజానికి గ్రేస్ ఇక్కడికి రాకూడదు. ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం వేరే ముగ్గురిని అపాయింట్ చేస్తుంటారు. కానీ ఆస్ట్రోఫేజ్ ప్రయోగం చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ లో ఒక ఆయన 1 నానోగ్రామ్ ఆస్ట్రోఫేజ్ ని ఇవ్వాల్సింది పోయి పొరపాటున 1 మిల్లీగ్రామ్ ఇచ్చేసరికి ఆ స్థలం మొత్తం నాశనమైపోయి ఆ ప్రయోగంలో ఉన్న ఒక టీం మొత్తం చనిపోయి ఉంటారు. అందులో స్పేస్ కు వెళ్లాల్సిన 3లో 2 చనిపోయి ఉంటారు. వాళ్ళలో ఒకరు బయాలజిస్ట్. అందువల్ల పెట్రోవిలైన్ ఇంకా ఆస్ట్రోఫేజ్ గురించి మొత్తం తెలిసిన ఒకరు కావాలని ఇప్పుడు గ్రేస్ ని ఒప్పిద్దామనుకుంటారు. కానీ గ్రేస్ నేను ఆస్ట్రోనెట్ ని కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను అని తప్పించుకుని పారిపోతుంటే అతన్ని బలవంతంగా పట్టుకుని ఇంజెక్షన్ వేసి ఈ స్పేస్ షిప్ లో పంపించేస్తుంటారు. తర్వాత అతనికి మెలకువ వచ్చాకే ఇదంతా జరిగింది. అందువల్లే గ్రేస్ ఇంత ఎమోషనల్ అయ్యాడు.
ఆ తర్వాత వీళ్ళు 18 గ్రామ్ అట్మాస్ఫియర్ లోకి వెళ్లి చేపలు పట్టే విధంగా చైన్ తో డబ్బా వేసి బ్యాక్టీరియాని పట్టుకుంటారు. తర్వాత హుక్కు నుంచి చేపని ఎలా తీస్తామో అలాగే ఆ చైన్ నుంచి డబ్బాని తీసుకురావాల్సి వస్తుంది. దాంతో గ్రేస్ బయటకు వెళ్లి డబ్బాని తీసుకువద్దామనుకున్నప్పుడు అట్మాస్ఫియర్ వల్ల స్పేస్ షిప్ పై ఉన్న పార్ట్స్ అన్ని ఊడిపోతుంటాయి. అందులో ఒక భాగం గ్రేస్ మీద పడేసరికి అతను స్పృహ కోల్పోతాడు. తర్వాత మళ్లీ కొద్దిసేపటికి మెలకు వచ్చి ఆ డబ్బాని తీసుకుని స్పేస్ షిప్ లోకి వచ్చి కష్టపడి ఆ స్పేస్ షిప్ ని కిందన పడి కూలిపోనివ్వకుండా స్పేస్ లోకి తీసుకువెళ్తాడు. కానీ అది ఎక్కువసేపు 18 గ్రామ్ అట్మాస్ఫియర్ లో ఉండటం వల్ల స్పేస్ షిప్ లోని ఫ్యూయల్ ట్యాంకులు రెండు డ్యామేజ్ అయిపోయి ఫ్యూయల్ అంతా పోతూ దాని ఫోర్స్ కి స్పేస్ షిప్ అంతరిక్షంలో గింగిరాలు కొడుతుంటుంది. అప్పుడు గ్రేస్ వెంటనే స్పేస్ షిప్ వెళ్ళిపోనివ్వకుండా ఆ రెండు ఫ్యూయల్ ట్యాంకుల్ని రిలీజ్ చేసేస్తాడు. కాకపోతే తిరుగుతున్న షిప్ ని కంట్రోల్ చేయడానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని ఆన్ చేయాల్సి వస్తుంది. ఇక బటన్ నొక్కి ఆన్ చేద్దాం అనుకున్నప్పుడే కొన్ని వస్తువులు గ్రేస్ మీద పడటం వల్ల అతను స్పృహ కోల్పోతాడు. ఇక అది చూసిన రాకీ చాలా కష్టపడి అతను బ్రతకడానికి తయారు చేసుకున్న అట్మాస్ఫియర్ బాల్ నుంచి బయటకు వచ్చి బటన్లన్నింటినీ ఆన్ చేసి షిప్ ని కంట్రోల్ చేసి తర్వాత అలానే గ్రేస్ ని లాక్కుంటూ వెళ్లి ఆర్మాండో రోబోకి అప్పగిస్తాడు. ఇక రోబో కూడా వెంటనే గ్రేస్ కి కావాల్సిన మెడిసిన్స్ ఆక్సిజన్లు అన్ని పెట్టాక తర్వాత గ్రేస్ కి మెలకు వస్తుంది. పక్కన చూస్తే రాకీ దుమ్ముగా అయ్యి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళినట్టుంటుంది. ఇక గ్రేస్ వాటిని ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు రాకీ ఒక చిన్న గూడు లాంటిది చేసుకుని అందులో చావు బతుకుల మధ్య పడిపోయి ఉంటాడు. ఇక గ్రేస్ రాకీని చూసి చాలా బాధపడతాడు. కానీ అతనికి ఎలా బాగు చేయాలో తెలియదు. తర్వాత చాలా ఆలోచించి రాకీ వేడిగా ఉన్న చోట ఉంటాడు కాబట్టి అతని కోసం ఒక హీట్ ల్యాంప్ ని తయారు చేసి రాకీ దగ్గర ఉంచి అతను ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. అలాగే ఈ బ్యాక్టీరియా ఎలా పనిచేస్తుందా అని చెక్ చేస్తే అందులో ఒక అమీబా ఆ ఆస్ట్రోఫేజ్ ని పూర్తిగా తినేస్తుంటుంది. దాంతో గ్రేస్ వీళ్ళు సాధించాము అనుకుంటారు. కానీ అక్కడున్న ఒక సమస్య ఏమిటంటే ఆ అమీబా వేడి వాతావరణంలో బతకలేదు. దాంతో గ్రేస్ వేడిని తట్టుకునేడుగా ఇంకొక కొత్త రకాన్ని తయారు చేసి దానికి టామీబా అనే పేరు పెట్టి రాకీతో నువ్వు వెంటనే లేవాలి, ఎందుకంటే నీ భాగం ఎరేడికి ఎలా పంపించాలో నాకు తెలియదు కదా అని చెప్తూ రాకీ మేల్కోవడం కోసం ఎదురు చూస్తుంటాడు. తర్వాత కొన్ని రోజులకి రాకీ నార్మల్ అయ్యి లేచాక వీళ్ళిద్దరూ హ్యాపీగా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అలాగే రాకీ కనిపెట్టిన బ్రిగేడ్ ట్యాంక్ లో గ్రేస్ ఆ టామీబాను స్టోర్ చేసి ఇప్పుడు రాకీకి చూపించాక వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. రాకీ కనిపెట్టిన బ్రీడర్ ట్యాంక్ వల్ల వీళ్ళు ఇంటికి వెళ్లే లోపల అవి పూర్తిగా చనిపోకుండా వాటికి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పిల్లలు పుట్టి ముసలివి చనిపోయిన పిల్లలు బ్రతికే ఉండేలా ఆ ట్యాంక్ పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ రిటర్న్ రాకీ షిప్ దగ్గరకు వెళ్తూ దారిలో ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాక గ్రేస్ తనకు గుర్తుగా రాకీకి ఒక బొమ్మనిస్తాడు. అలాగే రాకీతో నీ షిప్ ని చూడాలని అడిగితే రాకీ సరేనని గ్రేస్ కి అద్దాలతో కూడిన ఒక స్పేస్ షూట్ ని వేసి అతని షిప్ లోకి పిలుచుకుని వెళ్తాడు. ఇక ఆ షిప్ మొత్తం గ్జినోనైట్ రాడ్లు ఇంకా అద్దాలతో ఉంటుంది. ఇక అద్భుతాన్ని చూసిన గ్రేస్ హ్యాపీగా ఉండి తర్వాత మనుషుల పద్ధతిలో వాళ్ళిద్దరూ గుడ్ బై చెప్పుకున్నాక రాకీ కూడా వాళ్ళ పద్ధతిలో చేతిని కదిలించి గుడ్ బై చెప్తాడు. అలాగే గ్రేస్ రాకీ స్పేస్ షిప్ గురించి పరిశోధించడానికి వీలుగా కొంచెం కట్ చేసుకుని తర్వాత స్పేస్ షిప్ లో భూమికి తిరిగి వస్తూ భూమి గురించిన విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఉన్నట్టుండి స్పేస్ షిప్ కంటామినేటెడ్ జోన్ గుర్తించబడిందని వార్నింగ్ ఇస్తుంది. దాంతో గ్రేస్ వెంటనే ఏం జరిగిందా అని చూస్తే ఆ టామీబా గ్జినోనైట్ మెటీరియల్ తో చేసిన డబ్బా సందుల గుండా బయటకు వచ్చేస్తుంటుంది. దాన్ని ఆ డబ్బాలో పెంచడం వల్ల అది అలా రూపాంతరం చెందుంటుంది. ఇక గ్రేస్ దాన్ని బయటకు పోనివ్వకుండా కవర్ లో చుట్టి టేపులు వేసి మళ్ళా ఇంకో బాక్స్ లో పెట్టాక తర్వాత ఆ రూమ్ లో కంటామినేటెడ్ అయినంతా స్పేస్ లోకి విసిరేస్తాడు. ఇక ప్రస్తుతానికి తన స్పేస్ షిప్ అయితే బాగానే ఉంది, కానీ రాకీ స్పేస్ షిప్ డేంజర్ లో ఉంటుంది. ఎందుకంటే రాకీ స్పేస్ షిప్ మొత్తం గ్జినోనైట్ తో తయారై ఉంటుంది. కాబట్టి ఇదే మాత్రం ఆ టామీబా గనక బయటకు వచ్చి రాకీ స్పేస్ షిప్ లోని ఫ్యూయల్ ట్యాంక్ లో గనక ఎంటర్ అయితే ఆ ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న ఆస్ట్రోఫేజ్ ని మొత్తం అది తినేస్తుంది. దాంతో దారిలోనే ఫ్యూయల్ అంతా అయిపోయి మళ్ళీ నింపుకోవడానికి ఆస్ట్రోఫేజ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కాబట్టి దారిలోనే అతను చిక్కుకుపోయి అంతరిక్షంలోని రేడియేషన్ వల్ల అతను చనిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలని గ్రేస్ చాలా సేపు ఆలోచించి ఫైనల్ గా భూమి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు ఏమనుకుని ఫిక్స్ అయ్యి వచ్చారో దాని ప్రకారం ఆ శాంపిల్స్ ని ఇంకా రికార్డింగ్స్ ని అలాగే కొన్ని వస్తువుల్ని ప్రోబ్స్ ద్వారా భూమి మీదకి పంపించేసి రాకీ దగ్గరకు రిటర్న్ అవుతాడు. ఇక దూరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 52 రోజుల టైం వస్తుంది. అయినా కూడా పర్లేదని గ్రేస్ రాకీ దగ్గరకు వెళ్తాడు. ఇక ఫైనల్ గా రాకీ స్పేస్ షిప్ దగ్గరకు వెళ్లి వైర్లన్నీ తగిలించుకొని రాకీ షిప్ లోని అద్దం కాడికి వెళ్లి డోర్ ని కొట్టి రాకీని పిలుస్తుంటే రాకీ నుంచి ఏ సమాధానం రాదు. దాంతో గ్రేస్ కి టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంటుంది. తర్వాత చాలాసేపులో అద్దాన్ని కొడుతూ ఉన్నాక ఫైనల్ గా రాకీ వచ్చి గ్రేస్ ని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి భూమి మీదకి ప్రోబ్స్ వస్తాయి. ఇక దాంట్లోని ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఇవా చూసి మానవాళికి గ్రేస్ చేసిన సాయానికి ఎంతో హ్యాపీగా ఉంటుంది.
ఆ టైంలో సముద్రాల్లో చాలా భాగం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఇక ఈ టైంలో కాల్భాగం జనాభా ఆల్రెడీ చనిపోయి ఉంటారు. ఇక ఈవా తను కఠినంగా బలవంతంగా గ్రేస్ ని పంపించినా కూడా ఆ పని వల్లే మిగిలిన జనాభా ప్రాణాలతో ఉంటారు కాబట్టి గ్రేస్ కూడా ఈవా మీద పెద్దగా కోపం పెంచుకోకుండా వీడియోలో హ్యాపీగా గుడ్ బై చెప్పింటాడు. ఇక ఈవా కూడా అతనికి గుడ్ బై చెప్తుంది. ఇక మరోవైపు గ్రేస్ ఆర్మాండో రోబోతో ఉంటూ అలాగే రాకీ వచ్చేసరికి అతనితో పాటు సముద్ర తీరానికి వెళ్తాడు. ఇక ఆ టైంలో రాకీ మళ్ళీ అద్దాల సూట్ వేసుకుని ఉంటాడు. నిజానికి అదంతా ఆర్టిఫిషియల్ భూమి. గ్రేస్ కోసం రాకీ ఇంకా మిగిలిన వాళ్ళు దాన్ని సృష్టించుంటారు. అలాగే గ్రేస్ అక్కడున్న రాకీ లాంటి వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తుంటాడు. అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింటే విజువల్స్ పరంగా మూవీ ఇంకా అమేజింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఒకసారి చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.